ఏది దేవుడికి ఇష్టం లేదు దాని ద్వారానే సైతాన్ ఈరోజు మనుషుకి చేపిస్తుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు, తాగే విషయంలో చింత చేయొద్దు. చూడండి, ఈ సమ్మర్లో వాటర్ దొరకకుండా ఎంత కుటుంబంకి ఈరోజు సమస్య వచ్చి ఉంటుంది. అది మీ బిల్డింగ్లో అయినా వచ్చి ఉంటుంది. వాటర్ లేకుండా వాళ్ళు చింతిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే నేనే వాటర్ ఇస్తాను, తాగే విషయంలో మీరు చింత చేయవద్దు. హల్లెలూయా. ఈ సృష్టి మొత్తం ఆయనే సృష్టించారు, ఒక మనుషుకి సృష్టించారు. దేవుడికి ఒక నిమిషం పడదు ఆశీర్వాదం చేయడానికి ఇవన్నీ. హల్లెలూయా. ఈరోజు మేము ఫుడ్ విషయంలో పడిపోయి ఉన్నాము. ఏ విషయంలో పడిపోయి ఉన్నామో ఈరోజు సరి చేసుకుందాం. కొంత విశ్వాసులు, కొంత మనుషులు ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, అలాగే మొబైల్ విషయంలో, అలాగే రకరకాల ఈ లోకం విషయంలో పడిపోయి ఉన్నారు. మేము సరి చేసుకోవాలి. అది లేకపోతే ఒక్క బలహీనత వల్లే మేము పరలోకం నుంచి దూరం అయిపోతాము. హల్లెలూయా. ఒక్క బలహీనత ద్వారా మేము పరలోకం నుంచి దూరం అయిపోతాము. దేవుడు సన్నిధి నుంచి, దేవుడి నుంచి దూరం అయిపోతాము. ఏది దేవుడికి ఇష్టం లేదు ఈరోజు అదే చేస్తున్నాము మేము. దేవుడు అంటున్నారు మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు, తాగే విషయంలో మీరు చింత చేయొద్దు, మీరు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారని చింత చేయొద్దు. నేనే ఈ భూమికి తీసుకొచ్చాను, మీకు ఈ రోజు వరకు పోషిస్తాను, ముందు కూడా పోషిస్తాను. నేను మీకు ఏం కావాలని ఇస్తా, నా వాక్యాంశంగా మీరు జీవించండి. ఈ విషయంలో మీరు చింత చేయొద్దు అని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఈ ఆదివారం వస్తే ప్రజలకి ఏమైంది అంటే ఒక వేరే ఆలోచన వచ్చేస్తుంది. ఈరోజు మా కుటుంబంలో చికెన్ వస్తుంది, ప్రాన్స్ వస్తుంది, ఫిష్ వస్తుంది, మటన్ వస్తుంది అంటే వాళ్ళు లెక్క పెడతారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఎప్పుడు వస్తుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎంతమందికి ఫుడ్ లేకుండా ఈరోజు బ్రతుకుతున్నారు. మన ఫుడ్ ఈ ఆత్మిక ఫుడ్ ఇది అన్నమాట, దేవుడు వాక్యము. హల్లెలూయా. ఇది లేకపోతే ఏం లేనే లేదు. ఇది మన మొదటి ఆత్మిక ఆహారం. ఈరోజు ఈ ఆత్మిక ఆహారం మనలో ఉన్నాయా, లేకపోతే లోకం ఆహారం ఉన్నాయి? ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకుందాం. దేవుడు మనకి తెలియచేస్తున్నారు ఏంటంటే మీరు ఫుడ్ విషయంలో పడిపోద్దు, ఫుడ్ విషయంలో మీరు జాగ్రత్త ఉండండి. ఎంతమందికి ఈరోజు రోగాలు వచ్చింది ఫుడ్ విషయంలో. వాళ్ళు ఆలోచిస్తూ మంచి మంచి ఫుడ్ తినిన తర్వాత ఎవరికి కిడ్నీ, ఎవరికి బీపీ, ఎవరికి షుగర్, రకరకాల రోగాలు ఎంతమందికి వచ్చింది. మీరు ఎన్ని ఉంటారు, లేకపోతే పక్కన ఎక్కడైతే మీరు ఉంటున్నారు మీరు ఎన్ని ఉంటారు. ఈరోజు ఫుడ్ విషయంలో దేవుడు ఎందుకు తెలియజేస్తున్నది, మీ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ యొక్క విషయంలో కూడా సైతాను పడేస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఫుడ్ విషయంలో పడిపోయి ఉన్నారు. ఫుడ్ తింటూ ఫ్యాట్ అయిపోతున్నారు. అలాగే కొన్ని రోగాలు వస్తుంది, అలాగే రోగాల వల్ల బాధపడిపోతున్నారు. అలాగే ఆ రోగాల ద్వారా కొంత విశ్వాసులు, మనుషులు చనిపోతున్నారు. ఏది దేవుడు వద్దుమంటే సైతాను అది చేపిస్తుంది. ఆదాము హవ్వకి దేవుడు ఏమి ఇచ్చారు? ఫ్రూట్ ఇచ్చారు, ఫలం ఇచ్చారు. ఈరోజు ఏమైపోయింది అంటే మటన్ వచ్చేసింది, చికెన్ వచ్చేసింది, ఫిష్ వచ్చేసింది. అది లేకపోతే మేము తినలేము. అందుకే ప్రజలకు కూడా రోగాలు వస్తుంది. మీరు వెజిటేరియన్ తినండి, మీ హెల్త్ బాగుంటుంది. హల్లెలూయా. మీరు నాన్ వెజ్ ఎక్కువగా తినండి, రోగాలు వస్తుంది, ఫ్యాట్ వస్తుంది, రకరకాల దేహంలో సమస్య వస్తుంది. దేవుడు ఈరోజు ఇదే తెలియజేస్తున్నారు, మీరు ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండండి. అలాగే చింత చేయొద్దు, ఏం తినాలి, ఏం తాగాలి అనేది. ఆకాశ పక్షులకి మా తండ్రి ఆట పోషిస్తున్నారు, వాళ్ళకి లేకుండా మీరు శ్రేష్ఠ అని దేవుడు చెప్తున్నారు. పక్షులను చూడండి, జంతువులను చూడండి, వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా? లేదు కదా. దేవుడు వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్ ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, భోజనాలు ఇస్తున్నారు. దేవుడు స్వరూపంతో మనకి సృష్టించారు, మనకి దేవుడు ఎందుకు ఇవ్వలేరు? ఇది కూడా మేము ఆలోచించాలి. ఇది కూడా మేము దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు. ఆకాశ పక్షిని చూడండి, నా తండ్రి వాళ్ళకి పోషిస్తున్నారు, వాళ్ళకి లేకుండా మీరు శ్రేష్టమైనని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆకాశ పక్షుల్ని అలాగే జంతువుల్ని దేవుడు మంచిగా పోషిస్తున్నారు.
మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఈరోజు ఇవన్నీ తెలియక ఈరోజు మేము తప్పు దారిలో వెళ్తున్నాము. ఫుడ్ తిండి విషయంలో ఎక్కడంటే అక్కడ బిర్యానీ కావాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, ఫిష్ కావాలి. అది తినిన తర్వాత రోగాలు తెచ్చుకోండి, అంతే కదా. తినండి, రోగాలు తెచ్చుకోండి. కొంతమందికి స్టోన్ ఎలాగ వస్తుంది చెప్పండి? మసాలా ద్వారా, ఆయిల్ ద్వారా. మరి స్టోన్ వెళ్ళిపోవాలంటే ఎలాగైతుంది చెప్పండి? మనకి స్టోన్ రాకూడదు, రోగాలు రాకూడదు అని ఏం చేయాలి? మేము ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈరోజు ఎవరు ఉన్నారు ఫుడ్ విషయంలో జాగ్రత్త? ఎవరు ఉన్నారు? ప్రతిరోజు మంచి ఫుడ్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు తినలేరు. వాళ్ళు ఆకలో పడుకుంటారు, కానీ వాళ్ళకి మాత్రం ఫుడ్ కంపల్సరీ, మంచి ఫుడ్ వాళ్ళకి కావాలి. ప్రపంచంలో రోగాలు పెరుగుతున్నాయంటే ఒక ఫుడ్ విషయంలోనే. మా హెల్త్కి మేము సరిగా కాపాడకుండా మేము ఈరోజు ఉన్నాం కాబట్టి రకరకాల రోగాలు దేహంలో ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రపంచంలో ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు ఫుడ్ విషయంలో మీరు చింత చేయొద్దు, తాగు విషయంలో మీరు చింత చేయొద్దు. పక్షులను చూడండి, నా తండ్రి వాళ్ళని పోషిస్తున్నారు. పక్షుల్ని, జంతువులకి కష్టపడే అవసరం లేదు. మా తండ్రి వాళ్ళకి ప్రతిరోజు ఆహారం ఇస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రతిరోజు ఆహారం ఇస్తూనే ఉన్నారు. వాళ్ళకి కష్టపడే అవసరం లేనే లేదు. వాళ్ళకి లేకుండా మీరు శ్రేష్టమైన కాదా అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు స్వరూపంలో మనకి సృష్టించారు. మనకి ఏమైనా తక్కువ చేస్తారా దేవుడు? ఏ విషయంలో తక్కువ చేయలేరు, ఏ విషయంలో తక్కువ చేయలేరు. మేమే ఏమంటున్నామంటే మా జ్ఞానంలో మేమే తగ్గిపోతున్నాము. దేవా నాకు ఇది దొరకలేదు, అది దొరకలేదు, మేమే తగ్గిపోతున్నాము. దేవుడు ఈరోజు ఏ వాక్యం మనకి ఇచ్చారు, ఆ వాక్యం ద్వారా కొన్ని విషయం నేర్చుకోవాలి. ఈరోజు ఈ ప్రపంచంలో రోగాలు ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. రకరకాల కుటుంబంలో సమస్య చూస్తున్నాం. అంటే రోగాల విషయంలో ఫుడ్ కంట్రోల్ లేదు, నోరు కూడా కంట్రోల్ లేదు, దేహం కంట్రోల్ లేదు. అంటే రకరకాల చూడండి, ఆలోచిస్తే భయం వస్తుంది. లోపల ఒక పార్ట్ ఖరాబ్ అయింది, డాక్టర్ కోసేస్తే పర్వాలేదు, కానీ నాకు ఏం కావాలి? ఫుడ్ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. ఒక పార్ట్ కిడ్నీ వెళ్ళిపోతే వెళ్ళిపోని, నాకు బిర్యానీ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. వాళ్ళకి అవసరం లేదు. అంటే వాళ్ళకి భయం కూడా లేదు. చూడండి, ఇలా జీవిస్తున్నారు ఈరోజు ప్రజలు. ఈరోజు రోగాల దేహంకి వస్తున్నాయంటే ఫుడ్ విషయంలో, వేరే విషయంలో ఏం లేదు. మసాలా లేకపోతే నువ్వు తినలేము. ఈరోజు మసాలా ఎందుకు లేదు, ఆయిల్ ఎందుకు లేదు అంటే చూడండి, దేవుడికి ఏది ఇష్టం లేదు ఈరోజు సైతాను అదే మనసు ద్వారా చేపిస్తుంది. ఒకవేళ బాబు ఇక్కడ ఉన్నారు, బాబుకి మా చెల్లి గారు అంటారు, బాబు ఇది చేయొద్దు. బాబు చేస్తూ ఉంటే చెల్లి గారికి ఏమవుతుంది? కోపం వస్తుంది. అవును కదా? ఏది వద్దు అంటే బాబు అదే చేస్తున్నారు కాబట్టి చెల్లి కోపం వస్తుంది. అంటే ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క దినాల్లో దేవుడికి ఎన్ని కోపం వస్తూ ఉంటుంది చూడండి. ఈ భూమిలో ఎన్ని పాపములు జరుగుతున్నాయి, ఈ భూమిలో రకరకాల హత్యలు, కొట్లాడలు, యుద్ధంలో జరుగుతున్నాయి. ఏది మా దేవుడికి ఇష్టం లేదు, మీరు చేయొద్దు అన్నప్పుడు అదే చేస్తున్నాము. దేవుడికి ఎంత కోపం ఉండదు చూడండి. దేవుడి గురించి ఆలోచించండి. సహజంగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రి తట్టుకోలేకుండా ఈరోజు బాధపడిపోతున్నారు. దేవుడు ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఆ సృష్టి మధ్యనే మేము ఈరోజు రకరకాల పాపం చేస్తున్నాము. దేవుడికి చూడండి ఎంత కోపం ఉండవచ్చు, ఎంత బాధాకరంగా ఉండవచ్చు.